గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకు రాదు అని తెలిసి అప్లై చేసావా, లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు, నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అని నాకు అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా, మేలో రాసుకున్నాను నా జర్నల్లో, దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. సో మేలో కట్ చేస్తే జూన్లో నాకు కామనర్స్ ఓపెన్ అని చెప్పారు అనమాట. సో కామనర్స్ ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో సెలెక్ట్ అవుతానని అనిపించింది నాకు ఎక్కడో దగ్గర. ఐ నో లైక్ ఎంతో మంది లైక్ ఓపెన్ గా వెళ్ళారు కదా, అమ్మాయిలు మోస్ట్లీ కొంచెం వెళ్ళారు కదా. సో నాకు తెలిసి వెళ్తాను అని చెప్పి వెళ్ళాను. అట్లానే అగ్ని పరీక్షకి ఐ నో, నాకు తెలుసు అనే వర్డ్స్ ని నువ్వు మాట్లాడుతుంటే నాకు బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్ లాంచ్ ఎపిసోడ్ లో నిన్ను లాస్ట్ లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఫోర్త్ లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకుని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావు అనమాట. వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా అది కాదు, నాకు తెలుసు నేను వెళ్తాను లోపలికి, ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పావు, మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్ లోకి వెళ్తానంటే, ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి, తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో నేనైతే పక్కా ఉంటా, మిగతా ఎవరున్నా లేకున్నా. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ఐ నో నాకు తెలుసు నేను అనుకుంటా జరిగిపోద్ది, దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, కాన్ఫిడెన్స్ అయితే అంట. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో ఇట్స్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా బిగ్ బాస్ సీజన్ కి వెళ్తాను అంటే, లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్ లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు. కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్. ఓకే, యా అది నమ్ముతా, నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది, నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది జస్ట్ డిఫరెన్స్. ఎందుకు అంత లౌడ్ గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత, నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది, నా వాయిసే ఇంత. ఇంకా తెలిసిందే కదా, ఇంకొంచెం గట్టిగా అయితే కీచుకుంటూ వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తుంది, నాకు ఇక్కడి నుంచి వస్తుంది. అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను. ఇప్పుడు కూడా నార్మల్ కన్వర్సేషన్ ఇది ఎట్లా వస్తుంది స్లోగా, అంతే అంతే నాది అంతే అట్లా వస్తుంది అంతే. అండ్ ఎక్స్ట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అంట. అంటే ఈజీగా అందరితో కలిసిపోతా, అందరితో ఈజీగా మింగిల్ అవుతా, తెలిసిందే నీకు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. అట్ ద సేమ్ టైం నా స్పేస్ అంటూ నాకు ఉంటుంది, నేను అన్ని షేర్ చేసుకోను మళ్ళీ. ఆ టైప్ లో నేను ఇంట్రోవర్ట్, కలిసిపోవడం ఎక్స్ట్రోవర్ట్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటా, అది ఇంట్రోవర్ట్. ఓకే, ఇదాక పర్సనల్ లో మాట్లాడుతున్నారు, పర్సనల్ టాపిక్ లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది, పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు ఏమో సెట్ అవ్వలేదు, ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు, నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్ అంతే, ఎవరు నచ్చలేదు అనుకో, బట్ ఏందో ఎవరు తగలేదు. మరి నన్ను ఏం చేయమంటావు? నాకు జనరల్ గా లవ్ మ్యారేజ్ ఇష్టం, కానీ లవ్వే లేదు, అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా 1 2 3 years మేబీ. 1 2 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకి అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయినా. చేసుకుంటా, పెళ్లి చేసుకోవాలి కదా, ఒక తోడు కావాలి. లవ్ మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి, కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. అంతే అంటే ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు, ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి
కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకేంటి? బయటకొచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా! మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగు మీ ఫ్రెండ్స్‌లోనే అనుకుంటారు. అసలు అంటే అలా ఎవ్వరు ఉంది. లేరు, ఆ! ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మ్హూ. మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు ఆ, నాకనిపియలేదు నాకెప్పుడు. లేదు, కా నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. అవును. నేను నీదొకటి అబ్జర్వ్ చేశా. టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? ఏంటి? నాకు అన్ని అన్ని సరే, ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు తెలుసు, కదా. తెలుసు, తెలుసు. చాటింగ్ చేయదు, మెసేజ్లు అదే చదవదు, ఆ వీడియో సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ఏఎస్ఎంఆర్ వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్ లో. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వేస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో ఆపుతావు కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే ఏంటి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా, కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఈజ్ లైక్ డిస్ట్రాక్షన్ అనమాట. సరే, ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. అలా ఇది ఉంటుంది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది, గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వరామని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్ లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్కి ఎందుకు వెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది, తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా, అయినో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు, రీఎంట్రీ అంటూనే ఉన్నారు. అంతమంది ఆడియన్స్ రీఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత అనిపించింది. వెళ్ళాక మళ్ళీ నెగిటివ్ అయ్యింది. అవును కదా, వెళ్ళాక అనవసరంగా. అంటే నువ్వు బయటకు వచ్చాక చాలా మంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలో ఎక్కడో విన్నాను అనుకుంటున్నా, అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో లేకపోతే ఎవరు మాట్లాడారో అని తెలియదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా, ఇంకా మీకు రాదని తెలుసు కదా, మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరినీ లగేజ్ పట్టుకొని రమ్మన్నారు అనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరినీ లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరు వస్తారు ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను అప్పటి వరకు రీఎంట్రీ అని ఒక్కదాన్నే, మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి. ఓకే, కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారనమాట. అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని.
నాకు తెలియదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలియదు నాకు. బిఫోర్ బిగ్ బాస్ చూసావా? చూసా. అంటే ఫాలో అవుతావా? అన్ని ఫాలో అవుతా. సీజన్స్ ఫాలో అవుతావా? ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నీకు. బర్నీ అని వస్తారని తెలియదు, ఎందుకంటే మ్మ్. ఇప్పుడు ప్రియా రావచ్చు, మ్మ్. ఎవరైనా రావచ్చు, మ్మ్. మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. మ్మ్. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదానే వెళ్ళాలి, ఎందుకంటే నాకు అన్ఫేర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. మ్మ్. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలియదు.